దేవా ఏమంటివి జాతి నిబంధన సుతునికి ఎందుకు నిల్వ అర్హత లేనందువా? ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అది జగత్సాగరమైన నిస్సంభవం ఇట్టిది. మట్టికొండలో కృషితుడు కదా నీదే కులము ఇంత ఏలా అస్మత్ పితామహులు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనుడు శివసముద్రుడు భార్య అయిన గంగా గర్భంలో జనించలేదా? ఈయనది ఏ కులము నాతో చెప్పివేమయ్యా? మా వంశం నాకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశకు గురుసిపుతుడు కాదా? అతడు పంచమ జాతి ఆరోగ్య శక్తిని ఆ శక్తి చండాలని ఎందు పరాశరుని ఆ పరాశరుడు పల్లెపరిచిన మత్స్యగంధ మా తాత వ్యాసుని ఈ వ్యాసుడు హృదయమైన మా పితామహైన అంబికత మాతల్లిని మన పితపితామైన అంబాలికత అంబికత భానురాజును నీచి మా ఇంటి దాసుతో గౌరవించబడుతున్న ఈ విధుల దేవుని కనలేదా? కాకపోతే కులము ఈ వ్యర్థవాదములు ఎందుకు? నాయన సుయోధన థ్యాంక్ యూ 1 minute. ఒక చిన్న జ్ఞాపిక రంజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి మీకు తెలియదు కాబట్టి నేనే ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. నేను ఎక్కువ ప్రతినాయకుని క్యారెక్టర్స్ చేస్తుంటాను. నేను రావణ బ్రహ్మ, దుర్యోధన, మాయడ్ ఫకీర్ ఈ మూడిట్లో స్టేట్ ఫస్ట్ అవార్డు విన్నర్ను నేను. ఎన్నో రవీంద్ర భారతి హైదరాబాద్లో అయితేనే విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ పెద్ద పెద్ద పరిషత్తులలో పాల్గొని మరి ఫస్ట్ తిరుపతి ఈ స్టేజెస్లో నేను పర్ఫామ్ చేసి ఫస్ట్ ప్రైజ్ పొందినటువంటి పేరు పొందినటువంటి వాడిని. దుర్యోధన ఫేమ్ అంటారు నా కడపలో కూడా. నన్ను ఇటీవలే లాస్ట్ 2 years బ్యాక్ కూడా రవీంద్ర భారతిలో దుర్యోధన క్యారెక్టర్ వేశాను. దాంట్లో ఒక చిన్న డైలాగ్ చెప్పమని చెప్తాను. రావణ బ్రహ్మలో ఇంద్రజిత్ చనిపోతానే మరి రావణాసురుడు బాధపడుతూ కోపడుతూ ఆవేదనతో చిన్న డైలాగ్ చెప్తాడు. పౌరుస్తుండని అఖండ శివదీక్ష తత్పరుడని నిఖిల నిక్షణ నారీగళంగా సూత్ర పరిహర్తనై సమస్త దేవ గరుడ గంధర్వ కిన్నెర కింపురుష విద్యాధర సిద్ధ సాధారిక దివజీవ మకుట మణిదుర్లిప్త చరణాంబోహుండనై అనవరత ఛాత్ర వక్ష ఏదోన కండూబర భుజాగలకృత భూషణ స్థగిత మాణిక్య చతారునికృత రోష వింశత నేత్రుండనై విజతాఖండల మండల దోర్ధండ ప్రభా పాస్వత్ గాత్రుండనై కట్ట కడకు కంఠ మాదిరి కన్నీరు నెత్తుదా ఆ వైరుల వైవస్వత కలగంపక శాంతించునా. అదే రావణ బ్రహ్మ. ఇంత సంవత్సరమే 10th క్లాస్లో ఏ సెక్షన్లో ఉండేవాడు. నాగూర్, ఏ శ్రీనివాస్ లండన్, నాకు వేణుగోపాల్ రెడ్డి ముఖ్యమైన స్నేహితుడు. తను వస్తా ఉన్నాడు, ముందుగానే ఇన్ఫార్మ్ చేశాడు, కానీ అనివార్య కారణాల వల్ల రాలేకపోయానని ఇప్పుడే చెప్పారు. ఆ తర్వాత కేఎస్ రవి కూడా పాపం ఫ్యామిలీతో వస్తారని చెప్పినారు, కానీ హెల్త్ ఇష్యూస్ వల్ల అతను రాలేకపోయాడు. చెప్పమన్నాను. థ్యాంక్ యూ రవి. చైతన్య. ఈరోజు ఒక మెమరబుల్ గా చేసినందుకు నా లైఫ్ లో మీకు అందరికీ కృతజ్ఞతలు. చైతన్య ఆనందరెడ్డి, 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సిఎస్ఐ స్కూలే, బ్యాక్ బెంచర్, 10th ఫెయిల్. నేను యాక్చువల్గా నా లైఫ్లో నాకేం మై లైఫ్ ఈజ్ వెరీ సింపుల్, ఓపెన్ గ్రౌండ్ మేడో. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ మైల్ స్టోన్స్. నేను చదివిన తర్వాత ఎంఏ చేసిన తర్వాత ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్ చేరి రిటైర్ అయినాను. కర్నూలులోనే రిటైర్ అయ్యి అక్కడే సెటిల్ అయ్యాను. పోతే ఇక్కడ మనకు ఇప్పుడు నాకు ఏదో చెప్పాడు అది సిస్టర్స్ అని.
నేను కొంచెం దానికి ఏం చెప్తున్నా అంటే ఫ్రెండ్షిప్ అనేది ఇది అతీతం, దానికి లింక్ జెండర్ లేదు, క్యాష్ లేదు, రీజన్ లేదు. సో ఐ డోంట్ వాంట్ కన్ఫైన్ ఫ్రెండ్షిప్ టు ఏ పర్టికులర్ రిలేషన్షిప్. యు ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్, వి ఆర్ ఆల్ అవర్ ఫ్రెండ్స్. ఉండేవాడిని స్కూల్లో నా ఎక్స్పీరియన్స్. ఓ రోజు ఎందుకో ధైర్యం చేసి ఫ్రంట్ బెంచ్ లో కూర్చున్నా. ఆ రోజు పొరపాటున హోంవర్క్ చేయలే. లాక్డౌన్ సార్ వచ్చాడు, ఆయన వచ్చి అందరినీ చూడమన్నాడు, అందరినీ చూపిమన్నాడు. అందరూ చూపించారు. నా దగ్గరకు వచ్చిన ఆల్మోస్ట్ నా దగ్గరకు వచ్చిన తర్వాత స్టాప్ అయిపోయింది. ఇంకా సరే క్లాస్ స్టార్ట్ చేద్దామన్నాడు. నేను లేచి నిలబడుకొని ఊరుకుండకుండా పడుకునే కూరని లేపు తగ్గించుకున్నట్టు, సార్ నేను హోంవర్క్ చేయలేదు సార్, సిన్సియారిటీ తెచ్చుకుంటాడేమో అనుకుంటే ఆయన గాడిద అనుకుంటాడు. ఆయన గాడిద కాదు, ఆయన గుర్రము. ఆయన ఎందుకు గాడిదనాలి మనము? ఈజ్ ఏ గుడ్ టీచర్. ఎంతో ఇంతో ఎంత డల్లర్ స్టూడెంట్ అని అంతో ఇంతో ఇంగ్లీష్ వచ్చిందంటే ఆయన అక్రిడిట్ చేయాల్సింది. మనం ఎదుటో గాడిద చేయకూడదు, మనమైనా పర్వాలేదు. దీని తర్వాత నా సిన్సియారిటీకి మెచ్చుకుంటాడని, సార్ నేను హోంవర్క్ చేయలేదన్నా. నా సిన్సియారిటీ మెచ్చుకోవడం కాదు, కొట్టే అప్పుడు మీరు లేడీస్ మీకేమైనా గుర్తుందో లేదు, గుర్తున్నారు లేదు, స్వర్ణ మీరు ఉన్నారు అనుకుంటా ఆ సెక్షన్ లో. స్టేజ్ ఉంది కదా, మెయిన్ స్టేజ్ ఉంది, నేను డ్రామాలు మనం వేసేది దాని వెనక రూమ్ లో ఉంటాం. లేడీస్ మీరంతా ఉన్నారు కదా, లేడీస్ ముందర పడ్డాడు. అన్నాడు నేనేమన్నా అవార్డు ఇస్తాడేమో బాగా కాల్ రెగ్యులేషన్ అంటే పోయినా. ఇంకా ఆయన కొట్టడం మీకు తెలిసి బెంచ్ ముందు బాగా కొట్టి అక్కడికి వదిలేలే, స్టేజ్ మీద పోయి మోకాల మీద ఉన్నాడు. అంటే మీకు అందరు గుర్తుంటుంది, స్టేజ్ అందరికి కనబడుతుంది అన్ని క్లాసులకు. ఏందిరా ఇది, నేను ఊరికి అనవసరంగా ఇరుక్కున్నానని అప్పటి నుంచి ఫ్రంట్ బెంచ్ లో కూర్చోకూడదని డిసైడ్ చేసుకున్నాను. ఇంతలో ఒకళ్ళ ఎల్లారెడ్డి సార్, ఆయన కోపం ఆయనకు కోపం రాదు, ఆయన కోపం అనేది లేదు, ఎవరిని కొట్టం లేదు. నల్ల అద్దాలు పెట్టుకుంటాడు, ఎవరిని చూడు, ఎవరు చూస్తాడో తెలియదు, ఎవడేం చేసినా ఏం పట్టించుకోడు, సోషల్ రకరకాల చెప్పేసి వెళ్ళిపోతుంటాడు. ఎందుకో ఒకసారి ఆయన దొరికినాడు. అసలు నేను ఊహించలేదు, ఏదో అంత సైలెంట్ అయితే నేను ఏదో పక్కనంతో మాడితే ఆయన వినపడింది. ఇట్లాంటి సామాన్యంగా పట్టించుకోడు ఆయన. నేరుగా వచ్చి ఇంత కట్టె ఉంది, బెంచ్ మీద నిలబడరా అన్నాడు. నిలబడి కట్టె తీసుకుని కొట్టే జుమ్ అని అసలు వచ్చాక మారిన. మరి తేడా ఉంది, రెండోసారి జరిగింది, మనకు బ్యాక్ బెంచే మంచిది అని అక్కడే సెటిల్ అయిపోయినా. ఇంటి దగ్గర ఒక ప్రాబ్లం ఉండేది, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద వాణి. మనందరికి తెలిసిందే ఒకే కాంపౌండ్ టాప్ క్లాస్. ఆ 3 నెలలకు ఒకసారి మనకు ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చేది ఇంటికి. ఇంట్లో అంటే మేము నైబర్స్, ఇంటి దగ్గర ఉండే వాళ్ళము, వాళ్ళ పేరెంట్స్, మా పేరెంట్స్ అంతా, మేము పిల్లలు ఉషా, రఘు, మేమంతా కలిసి ఒక ఇంట్లో పిల్లల్లాగా ఆడుకునే వాళ్ళం. ఇంకా మా ఇంట్లో మా ఫాదర్కి ఎడ్యుకేషన్, మా అన్నోళ్ళంతా బాగా ఎడ్యుకేటెడ్, నేను ఒకరిని మిగిలిపోయినా. ఇంకా ప్రోగ్రెస్ రిపోర్ట్ వస్తుందంటే నాకు భయం. ఏమైతుందంటే వారి ప్రోగ్రెస్ రిపోర్ట్ వస్తుంది, చూస్తాడు మా నాయన, ఏందిరా కనీసం 1/2 మార్కులు తెచ్చుకోవాలి కదా రాను దాంట్లో, ఆడుకున్న దాంట్లో అని నాకు పడేది. తర్వాత బుక్కులు ఎక్కడో చోట నేను ఎక్కడ పెడతామో ఆడుకోవడంలో పోయింటాయి, నేను పోయి వారికి తెచ్చుకుంటాను టెక్స్ట్ బుక్. బాగా మా ఫాదర్ అందరూ ఎప్పుడు నైస్గా ఇంటికి వస్తుంది, టెక్స్ట్ అంటుంది, ఏమంది మళ్ళీ ఆమె చదువుకోవాలి కదా, మళ్ళీ మన మీద ఇప్పించుకుంటాము, మళ్ళీ మర్చిపడి గీయడం. ఆమె చదువుకునే క్యాండిడేట్ స్టూడెంట్, ఏమన్నది వచ్చి ఇంటికి వచ్చి టెక్స్ట్ అంటుంది, క్లియర్ గా ప్రొనౌన్సియేషన్ అందు. మన ఆయన ఇట్లా చూస్తాడు, నీ టెక్స్ట్ బుక్ ఏమైందిరా, ఎందుకు తీసుకున్నావు, మళ్ళా వాయింపుడే. 3 నెలలకు ఒకసారి ఇది జరిగేది. ఆ ఫంక్తో ఇదే నాకు చదువు వచ్చేటట్లేదైనా భయంతో నేను 10th ఫెయిల్ అయిపోయినా. అంటే మీరు కాదు, మీరు కారణం కాదు, ముందుగానే డల్ స్టూడెంట్. దానికి తోడు ఇవన్నీ అయ్యేటప్పటికి అందులో ఏదో కొంచెం మా అన్నకు మంచి పేరు ఉండేది, నాగార్జున. వీళ్ళందరూ ఏంద్రా మీ అన్న అట్లున్నాడు అని, వీళ్ళందరినీ చూసి వీళ్ళ తమ్మునిగా, వాళ్ళ ఆయన కొడుకుగా నేను ప్రొజెక్ట్ అవుతున్నానే, ఈ పండిత పుత్ర పరమసుంటాన్ని ఎవడు అనుకున్నాడో, ఇది నాకు అప్లై అవుతుందని ఈ ఫంక్తో వాళ్ళతో పోయి కంబైన్ స్టడీస్ వాళ్ళ ఇంట్లో కూర్చొని నేను
యునైటెడ్ క్లబ్ ఎదురుగా ఉండేవాళ్ళు. నువ్వు సీను మా ఇంటి దగ్గరికి వాడు ప్రభాగాడు మా ఇంటికి వచ్చేవాడు. వాడు కంబైన్ స్టడీస్ నాకు క్లవరేనా కాదు, కవర్ ఫ్లవర్ కాదు కాదురా, ఫ్లవర్ కాదు, ఒక కవరింగ్ అంతే. నాకు పోయి ఇంటికి పోయి కంబైన్ స్టడీస్ ఆడదైతే తెలిసిపోతే అది మాట్లాడుకునేది ఏంటి సమస్య లేదు, మీ తెలియదు. సో ఇట్లా స్కూల్లో అక్కడ సమస్య ఉండే, ఇక్కడ ఇంటి దగ్గర బాగా ఆడుకునే వాళ్ళం. ఆడుకునే సార్ బాగుండేది. చదువు దగ్గరికి వచ్చేటప్పటికి కంపారిజన్ వచ్చేది, నాకు ఇబ్బంది వచ్చేది. సరే ఆ తర్వాత ఇంకా నాకు తెలియక ఏదో నేను లాయర్గా పోయి ఉంటే ఇప్పుడు అవి డిఫరెంట్ సబ్జెక్ట్ ఉండేదేమో, ఏదో తెలియక ఏదో ఆఫీసర్ మానవులంతా బ్యాంక్ ఆఫీసర్లు ఉండడం, నేను ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్ వస్తే ఇది ఒక పెద్ద ఆఫీసర్ ఏమో, ఇది సెంట్రల్ గవర్నమెంట్ అని పోవడం, అది నా మెంటాలిటీకి సూట్ కాకపోవడం ఏదో జరిగిపోయింది. నాకు 2 పిల్లలు, పాప మ్యారీడ్ అమెరికాలో ఉంది. ఇప్పుడు వాడు కొడుకు కెనడాలో ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. వానికి పెళ్లి చేయాలని అందరూ ఇన్విటేషన్ వస్తుంది. 1 year హైదరాబాద్ లో కోచింగ్ తీసుకు. ఎవరు నువ్వు? కోచింగ్ నువ్వు గోపి ఆడ చదువుతాడు ఎమ్మెల్యే క్వార్టర్స్. ఇక్కడ అందరూ ఫ్రెండ్స్, కొంచెం ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. స్వర్ణ వాళ్ళ ఫ్యామిలీ, రామన్న, ప్రకాష్, వీళ్ళంతా మా ఫ్యామిలీకి, అంటే మా బ్రదర్స్ వాళ్ళ బ్రదర్స్ ఇట్లా కనెక్షన్. మీ ఫ్యామిలీతో టచ్ ఉండేది. ఇంకా వాణి సరే, వీడు వెంకటకృష్ణ, వీడు వేణు, మేము ఇంకా చాలా అసలు పక్కనే ఉండేవాళ్ళం. సంజీవ్ రెడ్డి అని వాళ్ళ ఫాదర్, ఆత్మ బంధువుల్లాగా ఉంటుంది పక్కనే బోరెడ్డి వీధిలో. సో మేమంతా ఇట్లా ఫ్యామిలీస్ తో కూడా అటాచ్డ్ అయిన కొన్ని కుటుంబాలు ఉన్నాయి. తర్వాత ఎలిజబెత్ వాళ్ళ, ఐఎమ్ సో సారీ మీ ఎక్స్పీరియన్స్. మా ఫాదర్ ద్వారా ఎలా ఉంటుంది, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఏమన్నా అయితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఐ కెన్ ఫీల్ ఇట్. మీరు చెప్పేటప్పుడు నాకు కూడా వచ్చింది, ఎందుకంటే నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. అది విషయము నా గురించి ఇంత బ్రీఫ్ గా. థ్యాంక్ యూ. మా ఇంటి ముందు నుంచి పోయేటప్పుడు కోరిటి వీధిలో కదా, మా చెల్లెల్ని అడిగే పేరంటే సుశీల అనేది పేరు, అప్పుడు మాటలు సరిగా. సో మనము ఈ ప్రవాహాన్ని ఇలా కావడం ఇలాగే పెట్టుకుందాం. ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ అదర్స్, మన కోసం మనం కలుగుతాం. ఎవరి కోసం ఈ ఫంక్షన్కి వచ్చినామంటే ఏదో అందరినీ ఇట్లా కాదు, మన కోసం, మన ఇంట్రెస్ట్ కోసం, మన పీస్ ఆఫ్ మైండ్ కోసం మనం వస్తాము. ఇంకా నేను ఏదో అచీవ్మెంట్స్ అంటే సిచ్యుయేషన్ చెప్పాలంటే, మీరందరి మెమరీస్ లో, మీరందరి జీవితాల్లో నాకు ఒక పేరాలు పెట్టుకోవడం అనేది నా అచీవ్మెంట్. సిచ్యుయేషన్ తగినట్టు చెప్పాలి. థ్యాంక్ యూ. గ్రామర్ మిస్టేక్ చేసాను అన్నాడు. నిలబెట్టి చేతులు తిప్పుమ్మా అన్నారు. ఎందుకు సార్ అన్న? ఎందుకు ఏంటి అంటావు, మీ నాన్నేమో పెద్ద హిందూ కరెస్పాండెంట్, మీ అక్క 6th నుండి 10th వరకు ఇంగ్లీషు, నువ్వు గ్రామర్ పాయింట్ రాంగ్ చెప్తావు అని ఇట్లా తిప్పి కొట్టారు. అప్పటి నుంచి ఇంకా నేను ఇంగ్లీష్ గ్రామర్ చాలా పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాను. అది లాజరస్ సార్ వల్ల తెలుసుకున్నా. తర్వాత రాజారావు సార్ అయితే, నా పేరు రామకృష్ణ కుమారి కదా, రామకృష్ణ థియేటర్ అనేవాడు. సార్ అలా పిలవద్దండి సార్, బాయ్స్ అంటారు అంటారంటే, ఎవరు రమ్మని నా ముందర వాళ్ళు ఎవరంటారు నిన్ను అనేవాడు. ఇంకా మంజు అని అమ్మాయిని అయితే జడపట్టి ఇట్లా మంజు, గుంజకేసి గుంజు అంటుండే ఆ సార్, రాజారావు సార్. అది గుర్తొచ్చింది. సరే, హాయ్, నా పేరు మనోరంజన్, 10th క్లాస్ బి సెక్షన్, బి లీడర్ కూడా. బిలో లీడర్ నేను. బి సెక్షన్ వాళ్ళకి అందరూ తెలుసు. చంద్రపాల్ గోపి గారు లేడు, ప్రవీణ్ లేడు, రాఘవేంద్ర లేడు, ఏకాంబర్ లేడు, నేనంతా బి సెక్షన్. వీడు వేణున్నాడు అట్లా బి సెక్షన్. వాడు వీరు గారు కూడా, వాడు కూడా ఉన్నాడు. వాడికి వెంటనే లేదు మొత్తం. మొత్తానికి అందరూ కలర్ఫుల్ గా ఉన్నారు. గార్నేజీ గార్నియర్ పుణ్యమా అంటూ అందరూ నల్లగా నిగనిగలాడుతున్నారు. చేద్దాం. సరే, అందరూ మీరు బాగా చక్కగా గొప్పగా చదువుకున్నారు. కానీ నాకైతే మాత్రం చదువు అవ్వలే. 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్, డిగ్రీ ఫెయిల్, అన్ని ఎంఏ కూడా ఫెయిల్. కానీ ఏదేమైనా టింకిల్ కొట్టి లాస్ట్ ఎంఏ సోషాలజీకి వచ్చి వదిలిపెట్టేసిన ఫెయిలింగ్. నాకు ఈ నాటకాల పిచ్చి వచ్చి ఈ స్పెషలైజేషన్ ఉండే దాని వల్ల నాకు ఈ కళారంగం సైడ్
ముగ్గురు చెప్పి ఈ చదువు నాకు అవ్వలే. చివరికి ఎంఏ సోషాలజీలో తిరుపతిలో రాసి వదిలిపెట్టేసిన. విసుగు వచ్చి ఫెయిల్ అయ్యి చివరికి కొన్నాళ్ళు ఆర్టిస్ట్లో కూడా పనిచేశాను. ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేశాను. నా ఓన్ ల్యాబ్ రన్ చేశాను. తర్వాత చివరికి సిఎస్ఐ స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ కు కరెస్పాండెంట్ గా ఉన్నాను. అదే సిఎస్ఐ స్కూల్లో హెడ్ మిస్సెస్ గా నా మిస్సెస్ ఉంది. ఆమె లాస్ట్ 23rd మన చనిపోయింది. నాకు ఒకటే కొడుకు. నా కొడుకు కూడా సిఎస్ఐ స్కూల్లో జూనియర్ అసిస్టెంట్ గా ఉంటున్నాడు. కొడుకు కూరలు వచ్చి ఆమె కూడా అయితే ప్రస్తుతం అయితే హౌస్ వైఫ్ ఉంది. నాకు మనవడు మనవరాలు. ఇది నా ఫ్యామిలీ. ప్రస్తుతం నేనైతే నా ఒక ప్రవృత్తి అని చెప్పచ్చు, వృత్తి అని చెప్పచ్చు. టీవీ ఆర్టిస్ట్ గా నేను టీవీ సీరియల్స్ లోను చిన్న సినిమాలలోనూ కూడా నేను యాక్ట్ చేస్తుంటాను. షూటింగ్ ఉన్నప్పుడు హైదరాబాద్ పోతాను, లేదంటే మళ్ళీ ఇక్కడ వచ్చి కడపలో ఉంటుంటాను. ఇది నా బ్రీఫ్ హిస్టరీ. వాటితో మాట్లాడద్దు. నువ్వు ఏంటమ్మా నువ్వు మరి అది చెప్పినట్టు చెయ్యి. అంటే వాడిని నీడమని అంటే వాట్ యు మీన్? నేను ఇంకంతే వాడికి బానిస. నీడే కదా వాడు అందరికి. వాడికి బానిస నేను. నీడే కాదు అందరికి నీడే వాడు. అవును అందరికి. కానీ చింతపండు గురించి మర్చిపోదు. చింతపండు తెచ్చుకున్నావా? ఉందేమమ్మా? We are friends. Really, it is. దగ్గర పెట్టుకోమా. రే మీ నాయన గెటప్ వచ్చిందిరా నీకు. మీ నాయన గెటప్ వచ్చింది నీకు. AW కేరీ ఆయన. It's a happy occasion Really. for me as well as every one of us who are sitting here. మైక్ దగ్గర పెట్టుకో. Initially, when Ramakrishna Kumari contacted me and expressed her anxiety to have a get-together of all our batchmates, I felt very happy because the institution where we have studied, we have high respect. We have high respect because we had committed teachers in our institution. Because of the commitment of the teachers, we have grown in disciplined way as students in the institution. And that discipline ultimately led us to have a sort of bondage of affection. When we see wherever we meet our classmates, we have a special love and affection because it is of the institution where we have studied. I remember every day in my life, almost not less than 5 to 6 times, the school, the teachers who taught us in a committed way, who are role model to us in our life. Well, I too have taken a lot of interest in contacting many of our classmates, and I sincerely thank every one of you who have given due regard and respect for our invitation. Many people expressed their difficulty to attend, but we forced myself, R.L. and Razu, Nagul, for instrument. Well, today we are all here. You know very well, I could not complete my 10th class education in CSI school because of the transfer of my father to Anantapur. There we went, the family shifted there. I completed my education, BCom, degree. I was very much interested in MCom to become a teacher, but I could not get an admission in the university.
On the contrary, I got an admission into law course, which I applied as a safe side, and I pursued the law course. Afterwards, I practiced in the district court Anantapur for 1 year. I was not that comfortable with the profession. I decided to go for higher education to become a teacher. I have a love towards teaching profession. So I joined my Master of Law from Bangalore University. I passed out in first rank with the labor law and service law as specialization. Immediately I got a job in Karnataka State, one of the oldest universities in Karnataka, that is Karnataka University, northern part of Karnataka State. I joined there in the year 1988. I completed my education 87, and then I did my doctorate in the subject of law in the year 2001, became professor in the university in the year 2008, and later I became senior professor in the university. I worked in various capacities in the university, including the dean of the faculty, the registrar of the university, acting vice chancellor. I enjoyed my life as a teacher. I earned a name as a teacher in the institution. 5 of my friends have come for my felicitation on the eve of my retirement, in the year 2022, September. My services in the subject of law are recognized all over India. Government of India conferred me an award for the services I've done to the poor working class in the country. Today, I am blessed with the 2 children. After going to the Harvard there in the year 1988, I got married from there only in the year 1990. Not no marriage, of course, it is an arranged marriage. 2 children, 1 daughter, studied Master of Law, working in Bangalore as a legal executive, married, husband is a software engineer. My son, who did his Master of Law and PhD in law, practicing in the Harvard bench. Now, after my retirement, we opened a law firm, myself and my son. I will not attend the court to argue any case, but I will be assisting my son in my chambers. Today, we are all very happy and we look forward to share with you, one occasion. Last time when we met in the year 2018, we were staying in Manasa, Hotel Manasa. Chaitanya, myself, Ramar and Nagur left same night. Next day, myself, RL and Raju and Chaitanya, we all had breakfast here in this hotel. Raju left, he has to go all the way to Tirupati. I had to go to my sister's place in Kamalapuram. I was waiting. Chaitanya said, "Boy," and he left the hotel. I was waiting here. After 10 minutes, Chaitanya called me, "Sharath, where are you?" I'm in the hotel. "Where is Raju?" He left already. I'm feeling so emotional. I am not able to forget those moments, yesterday's moments. I have a heavy heart. I will leave this place. Shall I come back? He asked. I was going from here. I said, no, don't proceed. After going, within 1 week, Chaitanya called me and told, "Sharath, I am unable to come out of the feelings. The feeling of bondage of our childhood classmates. Why don't you arrange, a trip to Goa of all our friends? Take the initiative." Then immediately we took the initiative. Some of our classmates, they have gone to Goa, spent their 3 days happily in Goa. And from that time onwards, 2018, November onwards, we went to several places in South India. They have come to... Okay? We went to Dandeli, one of the beautiful places in North Karnataka forest area. We went to Goa 2 times. We went to Cochin, and then the other place, hilly area, 2 times. We went to Horsley Hills and other places. So with this, we are continuing
our love and affection as childhood classmates. I wish all of you గంగిరెడ్డి రాలే ఏమో చెప్పినాడు నీకు Huh? గంగిరెడ్డి రాలేదే చెప్పినాడు నీకేమన్నా Gangreddy has gone to Vellore. అదే మరి ఏమో నీకేం చెప్పినాడు So let us have a happy and funny time here for a few hours. Thank you. సో 8th క్లాస్ వరకు బాగా చదివేదాన్ని. 9th నుంచి నాకేం అర్థమయ్యేది కాదు. ఎప్పుడప్పుడు ఇంటికి పోదామని ఉండేదాన్ని. 8th క్లాస్లో లాజరస్ సార్ అంటే గుర్తొస్తూ ఉంది. అందరినీ కింద కూర్చోబెట్టేవాళ్ళు వరుసగా. సార్ ఏదైనా ఒక వర్డ్ అడిగేవాడు, దానికి మనం అర్థం చెప్పకపోతే ఇంకా అయిపోయింది. అందరినీ చితకబాదేవాడు. నా దగ్గరకు వచ్చేటప్పుడు నేషన్ అని అడిగాడు. అప్పుడు 8th క్లాస్ మనం నేషన్ అని అడిగినాడు. అందరూ కొట్టించుకుంటా ఉన్నారు. ఇంకా నా దగ్గరకు వచ్చేస్తాను, ఇంకా వేస్తాడు నన్ను కూడా అనుకొని. ఎందుకో ప్రజెన్స్ ఆఫ్ మైండ్తో జాతీయ గీతం నేషనల్ అంతం కదా అని సార్ జాతీయత అని వెరీ గుడ్ అన్నప్పుడు ఇప్పటికీ నా దగ్గర ఉంది. సార్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అని ఒక చిన్న సర్టిఫికేట్ లాగా నాకు ఇచ్చారు. తర్వాత అన్ని స్కూల్ ఈజ్ ద ప్లాట్ఫామ్ ఫర్ డెవలప్మెంట్ అనేది నాకు ఇప్పుడు ప్రతి కార్యక్రమం స్కూల్లో చేస్తున్నప్పుడు గుర్తొస్తుంది. మన సిఎస్ఐ స్కూల్ ఇచ్చిన మంచి డిసిప్లిను, తర్వాత అటువంటి కార్యక్రమాలు జరిపే స్కూల్ ఏది ఉండేది కాదు. ఇప్పుడు మనకు ఆలోచిస్తే అర్థమైంది. అప్పుడు ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ సిఎస్ఐ స్కూల్లోనే అడ్మిషన్ దొరకాలంటే కష్టం ఉండేది. తర్వాత ఎవరు నేషనల్ లీడర్ ఎవరన్నా రాని మనం రోడ్డుకి అటువైపు ఇటువైపు నిలబెట్టేసేవాళ్ళు. ఒక కల్చరల్ యాక్టివిటీ అంటే సిఎస్ఐ స్కూలే. అంత మంచి స్కూల్ అది. ఆ స్కూల్లో చదవబట్టి లాజరస్ సార్ పుణ్యమని నేను 10th అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయాను. నాకు ఏం అర్థమయ్యేది కాదు అసలు. సార్ అన్నట్లు వాణి మా పక్క ఇళ్ళే, కానీ నేను మా మదర్ వాళ్ళు అనేవాళ్ళు కాదు. లేదులేమ్మా నిన్ను ముందేసాము, ఉండనిలేమ్మా రేపు సంవత్సరం పాస్ అవుతావులే, ఇట్లా చెప్పేవాళ్ళు. వాణి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ వెనకలు ఇంకా సుభద్రమ్మ ఆంటీ వీళ్ళ పిల్లలందరూ మేమందరం సిఎస్ఐ స్కూల్ చదివేవాళ్ళం. అలాగే రామకృష్ణ కుమారి వాళ్ళు బెటాలియన్, మేము బెటాలియన్ అనమాట. ఇంటి నుంచి మా ఇంటి నుంచి ముగ్గురం వచ్చేవాళ్ళం సిఎస్ఐ స్కూల్కి. అలా సిఎస్ఐ స్కూల్ తర్వాత నాకు మెచ్యూరిటీ 2 years తర్వాత వచ్చింది. ఇదేంటి అసలు 10th ఫెయిల్ అయిన దాన్ని 10th పాస్ అయిన వాళ్ళతో కలిసి అందరిలో పోయించినాను. ఇప్పటికీ మా పిల్లలకి నా స్కూల్లో నేను చెప్తాను, నా పేరెంట్లు కూడా ఒప్పుకోను, ఏజ్ కరెక్ట్ లేనిదే మీరు వెయ్యొద్దండి, అర్థం కాదు పిల్లలకు అని. సో తర్వాత 2 yearsకి నాకు మెచ్యూరిటీ వచ్చింది. నేనేంటి చదువుకోకుండా ఉండడము, ఇంత మా ఫాదర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ చేసేవాళ్ళు అప్పుడు అని అప్పుడు మొదలుపెట్టి టీచర్ లేకుండా ఇంటర్మీడియట్లో బుక్స్ తెచ్చుకొని నేను కష్టపడి చదివి ఇంటర్మీడియట్ ప్రైవేట్గా పాస్ అయ్యాను. ఇంగ్లీష్లో సార్ పుణ్యమే 60 మార్కులు. అలాగే ఎకనామిక్స్ ఇవన్నీ మంచి మార్క్స్ వచ్చే లోపల ఉమెన్స్ కాలేజీలో సీట్ వచ్చింది. డిగ్రీ అక్కడ చేశాను. పీజీ లిటరేచర్ స్కూల్లో జాయిన్ అయ్యి మహర్షి స్కూల్ అని ఉండేది, అక్కడే వేణు గారు కూడా నాకు స్కూల్ పేరెంట్. వాళ్ళ పిల్లలిద్దరిని మనశ్రీని బాబుని నా దగ్గర చదివించినారు. సో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసి బిఎడ్ ఇంగ్లీష్ అండ్ సోషల్ చేసి తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత నేను ఓన్గా శ్రీ సాయి విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అని ఇక్కడ ఓం శాంతి నగర్లో ఎస్టాబ్లిష్ చేయడము. తర్వాత ఒక 40 members స్టాఫ్ వర్క్ చేస్తారు, 700 members స్టూడెంట్స్ ఉంటారు. లిమిటెడ్ అడ్మిషన్ ఇస్తాము, ఓన్లీ సెక్షన్ 30 పెడతాము. సో భగవంతుడి దయ వల్ల పాఠశాల బాగా జరుగుతుంది. మీ అందరినీ చూడాలని 18లో నాకు కూడా తెలియదు, రామకృష్ణ కుమార్ ఇనిషియేట్ చేసిన వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారంట మైథిలి, నీకు ఎన్ని పనులున్నా రావాలని. ఫస్ట్ వెన్యూ మన స్కూలే అడిగారు, తప్పకుండా మనందరం మన వాళ్ళు వస్తారంటే నాకు చాలా హ్యాపీ అన్నాను. కానీ పొద్దున్నే అనే లోపల మాకు మార్నింగ్ ఫ్లాగ్ హాయిస్టింగ్ ఉంటుంది కాబట్టి నిన్న కూడా వాణికి కాల్ చేశాను, ఒకవేళ వస్తే ఆన్ ది వేలో తను కూడా ఫ్లాగ్ హాయిస్టింగ్లో పార్టిసిపేట్ అవుతుందని. బట్ వాణి రెస్పాండ్ కాలేదు, వాళ్ళు చూసుకోలేదేమో. సో ఇది నాది. తర్వాత నా హస్బెండ్ ఒక ఎంఎన్సీ కంపెనీలో చేసి 2 ఆడపిల్లలు కావడంతో పెరిగిన తర్వాత వాళ్ళ మ్యారేజెస్ అయితేనే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఒక అమ్మాయి జర్మనీలో ఉంటుంది, అతను వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ శాండోస్ కంపెనీ చేస్తారు. చిన్నల్లుడు డాక్టర్ శ్రీకాంత్, పెద్దల్లుడు టీమ్ లీడరు టాటా గ్రూప్స్లో చేస్తారు ఆయన. పెద్ద పాప మాస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివింది, చిన్న పాప ఎంఎస్సీ బయోటెక్ చేసింది. ఇది నేను ఇప్పుడు పాఠశాల విద్యార్థులతో చాలా ఆనందంగా గడుపుతూ ఉంటాను. వాళ్ళల్లో 10 మంది ముందుకు పోతూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. కష్టపడినాం అనుకోండి, స్కూల్లోనే ఇల్లు కట్టుకున్నాను పిల్లల్ని చదివించడానికి. ఆడపిల్లలు మార్నింగ్ క్లాస్కి వస్తూ ఉంటారు కాబట్టి సేఫ్టీ ఉంటుందని. తర్వాత హైయెస్ట్ స్కోర్ లాస్ట్ ఇయర్ 591 out of 600 సాధించాము ఎస్ఎస్సీలో.
తర్వాత గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ అథారిటీస్ కూడా కల్చరల్ కానీ అన్నింటిలో కూడా మనకు మంచి రెస్పాన్స్ ఇచ్చి తీసుకొని మా స్కూల్ పిల్లల్ని వెళ్తూ ఉంటారు. అటువంటప్పుడు అట్లా ఎంకరేజ్మెంట్ అవన్నీ జరిగినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇదంతా దేనివల్ల సాధ్యం అంటే మన సిఎస్ఐ స్కూల్ వల్ల నేను అనుకుంటా ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నెక్స్ట్ లక్కీ ఐటమ్. సో ఇప్పుడు లక్కీ జెంటిల్మెన్ తీస్తాము. 1 minute అయిపోయింది. ఎయిత్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సిఎస్ఐ స్కూల్లో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ కూడా ఇక్కడే చేశాను, కాంపిటేటివ్ జూనియర్ కాలేజ్. ఆర్ట్స్ కాలేజ్లో బిఏ చేయాలని చేశాను, కానీ మనకు అప్పలే. తర్వాత 1982 నుంచి 2021 వరకు 42 సంవత్సరాలు లారీ డ్రైవర్గానే ఒక ఇదిగా నేను వృత్తి ఎంచుకున్నాను. నాకు 2 పిల్లలు. నా కొడుకు అడ్వకేటు కడపలోనే, బాలసుబ్రహ్మణ్యం. కూతురుకు అంతగా చదువు ఆమె ఇంట్లోనే. మరి 2 రోజుల కిందట ఆమెకు నిశ్చితార్థమైంది. కొద్ది రోజులు పెళ్లి చేసేస్తాము. మా భార్య 21లో కరోనా పీరియడ్లో చనిపోయింది. అప్పటి నుంచి నేను లారీ మానేసి ఇంట్లోనే ఆమెకు తోడుగా ఉంటున్నాను. కాకపోతే 76 బ్యాచ్ కలుస్తానంటే చాలా ఆనందంగా ఉంది. మనము ఉండే వాళ్ళలో కొద్ది మందిని కలిసినా కానీ మన వాళ్ళు మనము అని ఆ రోజుల్లో మనకు ఏమీ తెలియని వయసు అది. ఆ తెలియని వయసులో మనం అనేది కరెక్ట్గా నేను చెప్పలేను, మనకు అంత నాలెడ్జ్ తక్కువ. అప్పుడు జరిగినవి అని మెమరీగా గుర్తు చేసుకుంటే చాలా పీస్గా ఉంటుంది. అరే ఆ క్లాస్లో ఎట్లా జరిగింది, ఏ క్లాస్లో టీచర్స్ గురించి చెప్తే ఒక్కొక్క టీచర్కి ఒక్కొక్క చరిత్ర ఉంది. లాజరస్ సార్ అంట స్కూలు మొత్తానికి నోటెడ్ కాదు, ఒక టైగర్. ఆయన వస్తున్నాడంటే క్లాసులలోంచి పారిపోయిన వాళ్ళు కూడా జనమని నేను కూడా వస్తున్నాడంటే గేట్ కానే కూర్చుంటాం. ఆ పక్క ఎంటర్ అయినాడు, ఇట్లా కాలు పెడతాడు. బూట్ అంటే నల్ల బూట్ కనపడిందంటే మనం ఉండం. అతని పీరియడ్, ఆ సార్ పీరియడ్ల విషయం ఏంటరా అంటే ఏలెట్టి ఇట్టన్నాడా పైసలు వాళ్ళలో చేతులు ఎవరు ఎత్తేదంటే ఎంబాని ఫస్ట్ చేస్తుంది. నువ్వు పులిగమ్మా, నువ్వు ఎట్లనే చెప్తావంటారా, ఆమె చెప్తుందో చెప్పదో అదర్ విషయం. వీళ్ళకు మంచి టాలెంట్ అనమాట, టాలెంట్ స్టూడెంట్స్. వాడిని అవగాహనగా చేసుకునే మనకు నాలెడ్జ్ లేదు. వచ్చినట్టు రాదు, మన ప్రాణానికి ఎప్పుడు అనుకుంటాము. ఎవరైతే తలకాయ వంచుకుంటాడో వాడిని లేపుతాడు. వాడిని లేపి ఇంకా ఎంతో అడుగుతాడు, అది వాడికి తెలుసు. టాటోలలో నేను ఒకటి నన్ను అడిగినాడు అనుకో, మన ఊరికి అని చూస్తున్నాడు, నిన్నెందుకు పుట్టించినాడు దేవుడు, నువ్వు పరిగేవ దేవుడు. ఇంకా సూత్రం ఇని 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 ఎప్పుడు పోతాడు క్లాస్లో నుంచి అనుకున్నాను. ఆయన నెక్స్ట్ ఎల్లారెడ్డి వచ్చినాడంటే మన మిత్రుడు కంటాలు అంటాడు. ఆ కంటాల్లో ఎవరన్నా దొరికినారా పైసలు. ఆయన ఒకడు రాజారావు అందరితో, ఆయన టీచర్ కాదు, ఆయన స్టూడెంట్. రాజారావు మాత్రము అందరితో కలిసిపోతాడు. మళ్ళా శ్యామసుందరం సార్ వాళ్ళు వీళ్ళంతా జనరల్. మరి రేజల్పేట టీచర్, ఫ్రీడమ్ టీచర్ రామనేది ఆమె కట్టతో బాగుపడతారు అని. ఫ్రెండ్స్ మీ అందరితో కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి సెలబ్రేషన్ చేసుకోవాలని దేవుని కోరుకుంటున్నాను. అంతవరకు మన అందరినీ కాపాడాలా, ఉండేటోళ్ళు అందరూ ఇంకో యానివర్సరీ వరకు ఉండాలని, వాళ్ళ కుటుంబాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. చాలా తక్కువ. ఇప్పుడు కొంత నెంబర్ వచ్చారు, కానీ ఇప్పుడు కూడా పద్మావతి గారు మిస్ పద్మావతి రాలేదని చెప్పాను. పద్మావతి వాళ్ళ అబ్బాయి దీనికోసము బెంగళూరుకి ఇప్పుడు బయలుదేరి ఉంటది, రాలేనని చెప్పేసి. ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే వాళ్ళ అబ్బాయి ఇంకొకసారి భగవంతుని ప్రార్థిస్తూ ఇంకొకసారి అందరము ఫ్యామిలీస్ తో కలిస్తే ఎలా ఉంటుంది. మనమే కాదు, మన పిల్లలు మనం కలుసుకుందామని. పిల్లలు లేకపోతే పిల్లలు అందరూ వచ్చినప్పుడు వెనకబడి తొడగొచ్చుకున్నారంటే వాళ్ళు వచ్చే అడ్డం అనేది మీరు రాజుగాడు వీళ్ళంతా ఆగస్ట్ లో ఫ్రెండ్షిప్ డే వస్తుంది, ఆ రోజు సరే. భార్య పిల్లలు అందరూ ఓకే.
ఓన్లీ విత్ ఫ్యామిలీ వైఫ్ ఏమంటారు? ఎప్పుడైనా సండే ఇందిరమ్మ ఎక్కడ? ఇందిరా రాలేనని చెప్పాను తను అబ్రాడ్ నుంచి వచ్చింది. వాణి గారు మీరు చాలా దూరం నుంచి ఎక్కడ? నెల్లూరు నుంచి వచ్చారు. చాలా థ్యాంక్స్. ఓకే, ఈ ప్రపోజల్ కాస్త ఆలోచించండి. ఓకే. ఫోటో తీసుకోండి. లాస్ట్ మినిట్ లో వచ్చినాడు. టైం కన్స్ట్రైంట్ వల్ల నేను మేము ప్రతి ఒక్కరికి ఒక నిమిషం వాళ్ళ యొక్క లైఫ్ చదువుదాం అనుకున్నాము, బట్ టైం కన్స్ట్రైంట్ వల్ల చేయలేకున్నాము. ఒక 4 మెంబర్స్ ఇటుంటే మేలేమో. 4 మెంబర్స్ ప్రతి ఒక్కరికి ఒక 4 మెంబర్స్ అంటే చూసుకున్నాము. ఓ 4 మెంబర్స్. సో డాక్టర్ ప్రదీప్, గివ్ హిమ్ ఎ వెరీ బిగ్ హ్యాండ్. థ్యాంక్ యూ. రండిమా. ఒక నటుడుగా, ఒక ఫ్రెండ్ గా సాధి సేవ చేస్తున్నటువంటి పిఎఫ్జే రంజన్, నాటకము కళకు అంకితమైనటువంటి, హీ విల్ ఆల్సో ఫీల్ వెరీ హ్యాపీ. ఎన్నో అవార్డులు వచ్చింటాయి, బట్ మన సందర్భంలో మన ఫ్రెండ్స్ మధ్య అవార్డు రావడము నిజంగా హీ ఫీల్స్ వెరీ హ్యాపీ. ఓకే, ప్రతి ఒక్క అవార్డులో ప్రతి ఒక్క 2 ముగ్గురు వచ్చి చూసుకోండి దయచేసి. ఓకే, ఫోటోస్ ప్లీజ్. ఈజ్ ఎ డాక్టరేట్ అండ్ ఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ సోషల్ వర్క్ ఇన్ హైదరాబాద్. తీసుకోరా పిలుచుకోరా రే, నీకు ఎవరన్నా నీ ఫ్రెండ్స్? డిసెక్షన్ లో ఉండే వాళ్ళు వస్తే నాకు హ్యాపీ. ఓకే, రండి, నో ప్రాబ్లం. డోంట్ ఫీల్ ఇది మనందరి ప్రోగ్రామ్. ఇది పార్టీలో చీలికలు తెస్తాను. జాగ్రత్త పెట్టు. దాన్ని అందుకోవాలి. ఇంకా నేను ఆ వైపుగా అడుగులు వేయట్లేదు. ఇంకా ఇప్పుడే ప్రాక్టీస్ లో నుంచి సర్వీస్ లోపలికి రావాలని ప్రయత్నం చేస్తున్నాను. భగవంతుడు మీ అందరి ఆశీస్సులు నాకుంటే తప్పకుండా ఉమెన్ ఓరియంటెడ్ ప్రోగ్రాం ద్వారా ఒక సర్వీస్ ఓరియంటేషన్ ప్రోగ్రాంతో ముందుకు వెళ్ళాలని ఇది నా జీవిత ఆశయం. ఇన్ని రోజులు నా కోసం సంపాదించాను, ఇంకా నా చుట్టూ నన్ను ఇంత మనిషిని చేసిన వాళ్ళ కోసం చెయ్యాలనేది నా అభిప్రాయం. భగవంతుడు నాకు తప్పకుండా ఆ అవకాశాన్ని ఇస్తాడని నేను అనుకుంటున్నాను. అది సక్సెస్ కావాలని మీరు అందరూ ఆశీర్వదించారు. మీ కోరిక నెరవేరుతుంది. ఓకే, కనిపించేవాడు రమణది, శ్రీనుది. వాడు ఏదో ఐటీ
వాళ్ళు తీసారు వీడియోలు మేము తీస్తున్నాం. అట్లా ఇచ్చి సార్ కొద్దిగా బ్యాక్ రావాలి సార్. మీరు అందరూ కనిపిస్తారు, అందరూ కనిపిస్తారు. చూడండి కనిపించలే బ్యాక్ ఉండే వాళ్ళు సార్. మీరు నిలబడండి ఓకే. చూడండి సార్, చాలా బాగా. మా సిఎస్ఎస్ స్కూల్ 1976 ఎస్ఎస్సి బ్యాచ్ సంబంధించినటువంటి మా మిత్రులందరూ కూడా ఈరోజు ఈ మానస హోటల్లో కలుసుకోవడము చాలా ఆనందంగా ఉంది. ఈరోజు అందరూ కూడా చాలా ఆనందంగా పాల్గొన్నారు. మేము ఇన్వైట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినారు, మాతో కలిసినారు. మేము వాళ్ళని గౌరవించుకున్నాము, మేము ఆడుకున్నాము, హ్యాపీగా స్పెండ్ చేసినాము. మాలో ఉండేటువంటి చిన్నప్పటి ఆప్యాయతలు కానీ, చిన్నప్పటి విశేషాలు కానీ, చిన్నప్పుడు జరిగినటువంటి ముచ్చట్లన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు పంచుకున్నారు. దట్ హ్యాస్ క్రియేటెడ్ అ వండర్ఫుల్ అట్మాస్ఫియర్. ఈ విధంగా ప్రతి ఇయర్ ఇక్కడ జరిగినటువంటి సమావేశంలో ఇటువంటి సమావేశం మళ్ళీ జరగాలని చెప్పేసి కనీసం సంవత్సరానికి ఒకసారి కూడా మంచి వెన్యూలో ఇంకా కొంతమంది మిస్ అయినటువంటిది మాకు కొద్దిగా బాధగా ఉంది. కాబట్టి ఈసారి జరిగేటువంటి సమావేశంలో మిగతా వాళ్ళందరూ కూడా పాల్గొంటారని ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వన్ ఆఫ్ ది ఆర్గనైజర్స్గా ఉండడం అనేటువంటిది నిజంగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అట్ ద సేమ్ టైమ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది participants and also 2 or 3 members who have worked very hard for this function, particularly Ramakrishna Kumari, Dr. Sharad Babu, Dr. Nagur, మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో శ్రమపడి రకరకాల ఒకరేమో కర్ణాటక నుంచి, కొందరు తెలంగాణ నుంచి, కొందరు ఆంధ్రప్రదేశ్ నుంచి, తమిళనాడు నుంచి ఇట్లా రకరకాలుగా వచ్చినటువంటి మా మిత్రులందరికీ కూడా ఎంతో కృతజ్ఞత చెప్పుకుంటూ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఈరోజు ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మా మిత్రులందరికీ కూడా వాళ్ళందరి తరఫున, ఆర్గనైజింగ్ కమిటీ తరఫున ఐ థ్యాంక్ యూ సో మచ్. సో ఇటువంటి మళ్ళీ జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. మీ అందరి తోడ్పాటుతో, మీ అందరు ఇచ్చినటువంటి సహకారంతో నెక్స్ట్ మళ్ళీ మేము చేసుకుంటాము, హ్యాపీగా గడుపుకుంటాము. ఈరోజు వచ్చినటువంటి వాళ్ళే కాకుండా నెక్స్ట్ జరిగేటువంటి సమావేశంలో మరింత మంది 1976 సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో ఉన్నా కానీ, ఎక్కడ రాష్ట్రాల్లో ఉన్నా కానీ, ఎటువంటి ఉన్నత పదవుల్లో ఉన్నా కానీ, ఎక్కడున్నా కానీ వాళ్ళందరినీ లొకేట్ చేస్తున్నాము. ఆ పనిలో మన మిత్రులందరూ కూడా ఉన్నారు. వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కానీ అన్నీ మేము తీసుకుంటా ఉన్నాము. కాబట్టి నెక్స్ట్ జరిగేటప్పటికీ సాధ్యమైనంత మందిని అందరినీ కూడా దిస్ ఈజ్ 1976 కడప సిఎస్ఐ స్కూల్ బ్యాచ్ మెంబర్స్ ఈసారి జరిగినప్పుడు సాధ్యమైనంత మందిని మేము పార్టిసిపేట్ చేసేదానికి కృషి చేస్తాము. మరింత బాగా ఈరోజు జరిగినటువంటి ప్రోగ్రాం కంటే కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాలుగా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. ఎక్కడి నుంచో వచ్చినారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ తెలుపుకుంటూ వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. యాజ్ అన్ ఆర్గనైజర్ ఐ థ్యాంక్ యూ సో మచ్. ఈనాడు 1976 సంవత్సరం 10వ తరగతి చదివినటువంటి సిఎస్ఐ స్కూల్లో విద్యార్థులమందరము, అన్ని సెక్షన్ల విద్యార్థులు దాదాపు కలిసి ఈరోజు మానస ఇన్ హోటల్లో ఒక గెట్ టుగెదర్, ఒక వేడుకలు జరుపుకోవడానికి చాలా సంతోషకరమైనటువంటి వాతావరణము మేము ఏర్పరచుకున్నాం. అందరము కూడా ఆ రోజులో 75వ సంవత్సరంలో అనగా మేము అప్పుడు టీనేజ్లో ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి అరమరకలు లేకుండా, ప్రేమ ఆప్యాయతలకు లోను కాకుండా, కొరతలు లేకుండా, అలాగే ఇప్పుడు దాదాపు 64-65 సంవత్సరాలలో మేము ఉన్నాం. ఇప్పటికి కూడా అదే ప్రేమ, అదే ఆప్యాయతల్లో పలకరించుకుంటూ ఒకరినొకరు ఉండడము చాలా సంతోషకరంగా ఉన్నది. మరి ఇందులో భాగంగా మరి మా దాదాపు ఒక 8 మందిని ఎన్నుకొని వివిధ రంగాలలో మరి ప్రావీణ్యం పొందినటువంటి వారికి అవార్డులు ఇవ్వడం కూడా చాలా సంతోషకరము. ఇందులో ఎక్కడెక్కడో వివిధ రంగాలలో ఎక్కడెక్కడో వేరే వాళ్ళు అవార్డులు తీసుకొని ఉండవచ్చు. కానీ ఈరోజు మా చిన్ననాటి స్నేహితుల మధ్య నేను కూడా ఒక మంచి ఉత్తమ కళాకారుడిగా ఒక అవార్డు పొందడం నాకు కూడా చాలా సంతోషకరము. ఇది నా జీవితంలో మరపురానటువంటి ఒక లైఫ్ టైం అచీవ్ అవార్డు నాకు ఇచ్చిన్నారు. నా స్నేహితులందరికీ కూడా నేను నా యొక్క కళాభివందనములు తెలియజేసుకుంటూ ఇలాంటివి మున్ముందు ఇంకా జరగాలని, జరుపుకోవాలని ఆశిస్తున్నాం. మేమే కాకుండా మా కుటుంబ సభ్యులతో కూడా
నెక్స్ట్ కలవాలని ఆశపడుతున్నాం, ఇష్టపడుతున్నాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. నా పేరు మనోరంజన్, టీవీ ఆర్టిస్ట్, కడప. సినీ ఆర్టిస్ట్, టీవీ అండ్ సినీ. ఈరోజు జరిగినటువంటి ఈ ప్రోగ్రాం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అదేవిధంగా ఈ ప్రోగ్రాం తర్వాత నేను ఇచ్చేటువంటి ఒక చిన్న సలహా ఏమంటే, ఈ విధంగా స్కూళ్ళల్లో కానీ కళాశాలలో కానీ ఎక్కడైనా కానీ ప్రతి ఒక్కరు కూడా, ప్రతి క్లాస్ వాళ్ళు, ప్రతి స్కూల్ వాళ్ళు ఈ విధమైన సమావేశాలు జరుపుకుంటే అది సంఘానికి ఎంతో మేలు జరుగుతుంది. మిత్రులందరూ కలుసుకోవచ్చు. అది ఒక హెల్దీ అట్మాస్ఫియర్ అనేటువంటి క్రియేట్ అవుతుంది. కాబట్టి నేను నా తరఫున విన్నవించేది ఏమంటే, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి క్లాస్ కానీ, వాళ్ళ కళాశాల కానీ, పూర్వ విద్యార్థులు కానీ ఇంకేదైనా కూడా సోషల్ యాక్టివిటీ అనేవి జరుపుకోవడము, అందరూ ఆనందంగా ఒకరోజు గడుపుకోవడం వల్ల అది సమాజానికే కాకుండా మనకు కూడా హెల్త్ పరంగా రకరకాలు కూడా ఎంతో ఆనందంగా ఉంటుందనేటువంటి భావన నేను వెళ్ళిపుచ్చుతున్నాను. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ సలహాను పాటించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ ఆర్ఎల్ఎన్ రాజు, 1976 ఎస్ఎస్సి బ్యాచ్. ప్రస్తుతం నేను విఐటి వేలూరు యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రామకృష్ణ కుమారి, నేను హౌస్ వైఫ్ను. ప్రజెంట్ బొటిక్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు సమావేశమైన వాళ్ళందరూ నా చిన్ననాటి స్నేహితులు. నా స్నేహితులతో ఎప్పటి నుంచో కలవాలని కోరికగా ఉండింది. ఆ కోరిక ఈరోజు నెరవేరినందుకు, ఈ నెరవేర్చడానికి సహాయపడిన నా మిత్రులందరికీ మనస్పూర్వక నమస్కారాలు చేస్తున్నాను. నా పేరు మైథిలి. నేను శ్రీ సాయి విజ్ఞాన్ స్కూల్ కరెస్పాండెంట్ని. 1976 బ్యాచ్ అయినటువంటి మేమందరం ఇక్కడ కలుసుకున్నాము. 2018లో కూడా వీళ్ళు ఆర్గనైజ్ చేశారు, కానీ మేము అప్పుడు కలుసుకోలేకపోయాము. కానీ చాలా చక్కగా నిర్వహించారు ఆర్గనైజర్స్. తర్వాత మాకు ఒక భరోసా వచ్చింది, మాకు ఇంతమంది అన్నలు ఉన్నారనే ధైర్యం కూడా వచ్చింది. ఏ కష్టానికైనా మాకున్నారు వీళ్ళని. మమ్మల్ని ఇంటి ఆడపడుచులాగా అన్ని విషయాల్లో వాళ్ళు మమ్మల్ని సన్మానించి సాగనంపుతున్నందుకు వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై హింద్. నా పేరు ఎలిజబెత్. 1976లో నేను సిఎస్ఐ స్కూల్లో స్టూడెంట్ని. మేము స్కూల్లో చదివిన స్కూల్ స్టూడెంట్ని. మేము సిఎస్ఐ స్కూల్లో చదువుకున్న చదువులు, టీచర్స్ ఇచ్చిన డిసిప్లిన్తో మేము ఈరోజు కూడా అదే డిసిప్లిన్తో మూవ్ అవుతున్నాము. మమ్మల్ని అందరినీ ఇక్కడ గ్యాదర్ చేసిన కృష్ణకుమారి మేడం గారికి, శరత్ గారికి, ఇంకా రాజు గారికి, నజీర్ గారికి, అందరికీ కూడా ఎవరెవరైతే ఆర్గనైజ్ చేసినారో వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. నేను సీఎం నుంచి, మినిస్టర్స్ నుంచి ఎన్నో అవార్డ్స్ తీసుకున్నాను, స్టేట్ అవార్డ్స్. ఆ అవార్డ్స్ అన్నిటికంటే కూడా నా క్లాస్మేట్స్, నా స్నేహితులు నాకు ఇచ్చిన ఈ అచీవ్మెంట్ అవార్డుకు నేనెంతో వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదే సేవ నేను ఇంకా కొనసాగిస్తానని, నా కుమారుడు చనిపోయినందువల్ల ఆ మెమరీస్, మా బిడ్డ మెమరీస్తో, నరేష్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఆ బిడ్డ మెమరీస్తోనే నేను అన్ని సేవలు చేస్తున్నాను. కాబట్టే నాకు ఇవన్నీ అచీవ్మెంట్ అవార్డ్స్ వస్తున్నాయి. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా మేము ఇదే విధంగా కూడుకొని మా సంతోషాల్ని ఆత్మీయ బంధువులతో పంచుకుంటామని వేడుకుంటున్నాను. ఇది నాట్ ఏ గుడ్ గేమ్, నాట్ ఏ గుడ్ గేమ్.